రైతు కష్టపడి చెమటోడ్చి పండించినటువంటి ధాన్యాన్ని టెండర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హస్తం ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రి హస్తం ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేసిన దొంగల్లా తప్పించుకు తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లాస్ట్కు ఇక్కడ న్యాయం జరగడం లేదు, దోపిడీ ఆగడం లేదు, సివిల్ సప్లై టెండర్ల కుంభకోణంలో ఇంకా వసూళ్ల పర్వం కొనసాగుతుందని చెప్పి మరి చీఫ్ జస్టిస్ గారి ముందు హైకోర్టులో బిల్లు వేసినాం పార్టీ తరఫున. నోటీసులు సర్వే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి 13 నెలలు గడిచినా 14 వాయిదాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కమిషనర్ సిగ్గెట్లు అనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీకి. ప్రభుత్వమే కుంభకోణానికి పాల్పడుతుందని చెప్పి బిల్ దాఖలు చేస్తే గౌరవ కోర్టు వారు నోటీసులు సర్వ్ చేసి కౌంటర్ దాఖలు చేయాలని చెప్తే 13 నెలలు గడిచింది, 14 వాయిదాలు అడిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం దొరకట్లేదా?